నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి. శ్రీ సత్యసాయి ట్రస్ట్ వాలంటరీ ముదునూరి శివనాగరాజు. మాజీ హవల్దార్లు నాగేష్ కు ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. ఆకుకూరలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపులో ఉంటుంది. డాక్టర్ చెల్ల రామ్మోహన్ రావు. సాంబేపల్లి మండలం మోటుకట్లలో వృద్ధురాలికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ అందించి ఆమెకు ఇంటి నిర్మించుకోవడానికి ఇంటి స్థలంతో పాటుగా ఇంటి నిర్మాణం కొరకు మంజూరు పత్రంను అందించారు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది, ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు, ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు, నీకు సొంత ఇల్లు కట్టిస్తాం. గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం, గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. టాయిలెట్ కూడా లేదన్నారు, మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు. కొద్ది రోజుల్లోనే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా టీడీపీ వారిని కూర్చోబెడతామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ సంబంధించి ఏదో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన స్థాయికి ఎందుకు అవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా కార్పొరేటర్ని సంతలో పశువులను కొన్నారు అని చెప్పి అంబటి ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా అవినీతి అనకొండైనటువంటి అంబటి రాంబాబుకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. అయ్యా రాంబాబు, మరి ఎన్నికల్లో మేము 2019 ఎన్నికల్లో ఓడిపోగానే మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా మేము గెలిపించినటువంటి మద్దాల గిరి కానివ్వండి, కరణం బలరాం గారు కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వైజాగ్కు చెందిన మరో ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్యేలని, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా మరి రాజీనామాలు చేయించకుండా, సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నా. అలానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీపీలో కానివ్వండి, అనేక చోట్ల మీ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి, కొంతమంది ఏమో రాజీనామాలు చేయకుండా కూడా పార్టీలో చేరతాము మేమని చెప్పేసి ఉబలాట పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుక కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప ఆ పార్టీలో మిగిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెళ్ళిపోవడానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే కార్పొరేటర్లు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజున గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. గుంటూరు గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు 1 కానీ, గుంటూరు 2 కానీ, పత్తిపాటు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. చివరి ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు కొన్ని రోడ్లు వేశారు. ఎందుకుంటారు అసలు కార్పొరేటర్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క నాయకులను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా.
గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్లో మినోత్సవంను సందర్భంగా 20 లక్షల చేప పిల్లలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విడిచిపెట్టారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రాజెక్టు గేట్లు విరగొట్టి అక్రమ ఇసుక తవ్వకాలతో కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 10 కోట్లు ఖర్చుతో గేట్లను అమర్చుతోందని అన్నారు. గుండ్లకమ్మ నిర్వాసితులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. నిపుణులు కన్నయ్యతో గేట్లు బిగించి కర్నూలు రైతాంగాన్ని కాపాడారన్నారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి, అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయిందన్నారు. 7 నెలల్లో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బియాన్ విజయ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. మళ్ళీ ఇంకో గేటు కొట్టకపోయింది. ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలు పెట్టారు, కానీ మేము పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలను ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు, అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొని ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, అదేవిధంగా నేను, మన జిల్లా అధికారులు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. రవి గారు అయితే ఒక ప్రత్యేకంగా 1-2 సార్లు కూడా రివ్యూ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ నీళ్లు నిలబెట్టాం. ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు 20,65,000 చేప పిల్లల్ని మనం ఈ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం. ఇది 2 నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించుకోవాలి. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేని పని. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నీళ్లు కూడా చూస్తే 3.6 TMCలో నియర్లీ TMCs వాటర్ని 3 TMC స్టోర్ చేసుకోగలటం. అగ్రికల్చర్ సీజన్లో రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మంచినీళ్ళు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండ్లకొండ రిజర్వాయర్ అనేది సంతనూతలపాడు, ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. ఇది మనం ఇదే కాదు, ఆ రోజు అన్నమయ్య గేటు కొట్టకపోయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి కదా తుంగభద్ర గేట్. ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రాజెక్టుని మీకు తెలియజేసుకుని నేను సెలవు తీసుకున్నానండి. సంవత్సరాల తర్వాత గుండ్లకమ్మలో మనం నీళ్లు చూడటం జరిగిందనమాట. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేసాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్టు కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్నవి ఉన్నా సరే మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం.
ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు పట్టాన ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్ళు వదిలేయాలి, నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవను పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్ళి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఏమాత్రం కూడా సందేహం లేదు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తార్ రోడ్లు గుంటలు పుడిచే కార్యక్రమం చేసాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమైంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు. నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టపోయింది. మన పక్కన ఉన్న పులిచెంతల గేటు కొట్టపోయింది, ఒక్కడ కూడా చేయలేదు. మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వమే కాకుండా చేపలు వేసాము. ఇవాళ 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వంలో వేస్తే మళ్ళీ ఇవాళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు 2 అంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సత్యసాయి ట్రస్ట్ వాలంటీర్ ముదునూరి శివనాగరాజు అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి గుడి ప్రాంగణంలో సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శివనాగరాజు మాట్లాడుతూ పెద్దింటమ్మ గుడి ప్రాంగణంలో ప్రాథమిక వైద్య కేంద్రంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో ప్రతిరోజు 15 నుండి 25 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నగేష్, దొంతులూరి గోపాలరాజు, ఫార్మసిస్ట్ గోపిక, సిబ్బంది, వజ్రం తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ గుడి ఆవరణలో గత 4 నెలల నుంచి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు డాక్టర్ గారు రోజు వస్తున్నారు. వచ్చి టెస్టులు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి లేవు, కానీ మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. రోజు ఇక్కడ అన్ని మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతున్నది. గత 4 నెలల నుంచి ఈ శిబిరం నిర్వహిస్తున్నాము. డాక్టర్ నరేంద్ర గారు వచ్చి చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి పేషెంట్స్ అంతా వచ్చి రోజుకి 15 నుంచి 20 మంది 25 మంది కూడా రోజు వచ్చి చూపించుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన మండలంలోని ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాం. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో రాజశ్యామల ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ పార్టీ నాయకులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట జనసేన పార్టీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆకుకూరలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చెల్ల రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం పేరలి నర్సయ్య, తిమ్మరాజు కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా నెలకు సరిపడా మందులను అందజేసి శిబిరానికి వచ్చిన వారందరికీ అన్నప్రసాదమును అందించారు. ఈ కార్యక్రమంలో స్వామి పూర్ణానంద మహారాజ్, పెనుమత్స భాపిరాజు, ఏ వెంకటేశ్వర్లు, జిడుగు బాల కోటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, మణి, సత్యవతి, స్వామి, లక్ష్మీ ప్రసన్న, సాంబశివరావు, పార్వతి, తునుగుంట్ల లలిత, బాబు, తునుగుంట్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని మీ చేతిలో మీ ఆరోగ్యం ఉండాలి, అలా ఉంచుకోవాలి. పాటిస్తారా? నేను ఏమేమి చెప్పాను? భగవంతుని చింతన చేయాలి, దీపారాధన చేయాలి. ఎవరెవరి సాంప్రదాయ ప్రకారంగా ఆ భగవంతుని మనం ఆరాధించి ప్రశాంతంగా ఈ దేహంతో భగవంతునితో పొందే ఆనందాన్ని మనం పొందాలి. శారదాదేవి ఉంది, ఎన్ని పనులు చేసేది శారదాదేవి.
రోజు అన్ని పనులు చేస్తారు. రాత్రి 12 గంటల పైన ఆ భక్తులకి చపాతీలు పిండి పప్పు చేసి వండి పెట్టేది. ఇంట్లో నుంచి బయటికి వాళ్ళు ఉన్న సంగతి కూడా తెలియదు శారదాదేవి, అంత సేవ చేసేది. పొద్దున 3 గంటలకు వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసేసి ఇంట్లో ఉండేది. రాత్రి మధ్యాహ్నం ఎవ్వరు లేనప్పుడు వచ్చి తన వెంట్రుకలు ఆరబెట్టింది. శారదాదేవి పిల్లలు ఉంటే ఇప్పుడు పుస్తకాలు ఉంటాయి, శారదాదేవి గురించి చదవండి. ఇక్కడికి వస్తున్నారు, రామకృష్ణ గురించి తెలుసుకోండి, వివేకానంద స్వామి గురించి తెలుసుకోండి. సంవత్సరాలుగా ప్రతి ఆదివారం మొదటి ఆదివారం రామకృష్ణ సేవా సమితి పేర్లి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే బీపీ మరియు షుగర్ ఉచిత క్యాంప్కి స్వాగతం. అందరూ చక్కగా చాలా సంవత్సరాల నుంచి చాలా క్రమబద్ధంగా కరెక్ట్గా ఆదివారం మొదటి ఆదివారం ఎప్పుడు వస్తుందని లెక్క చూసుకుని మరి అటెండ్ అవుతున్నారు. ఇక్కడే ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలా ఒక చోట కూడి మందులు తీసుకోవడమే కాకుండా ఒకళ్ళ సాధక బాధకాలు ఒకళ్ళు చెప్పుకోవడం ద్వారా మన గురించి కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అని కొంత మనసు తృప్తి చెందటం, అందరం కలిసి భోజనం చేయడం ద్వారా కూడా ఒక రకమైన మానసిక తృప్తి కలుగుతుందని భావిస్తున్నాను. ఇకపోతే ప్రతిసారి చెప్పినట్టే ఆ 4 జాగ్రత్తలు మాత్రం ప్రతి ఒక్కరు పాటించండి. ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా ట్యాబ్లెట్లు మందులు ఎవరైతే ఏమి ఇస్తున్నామో బీపీ వాళ్ళు బీపీకి, షుగర్ వాళ్ళు షుగర్కి, రెండిటికి ఖచ్చితంగా వాడుకోండి. తర్వాత ఎంత వయసున్నా సరే 24 గంటల్లో 1 గంట సేపు మనకంటూ కేటాయించి చేయగలిగినంతే వ్యాయామం చేస్తున్నాను అనుకొని నడుస్తారా, పరిగెత్తుతారా, నిలబడతారా, కూర్చుంటారా, ధ్యానం చేస్తారా, ఎన్ని వ్యాయామాల కిందకి వస్తాయి. ఆసనాలు వేస్తారా, ఎవరికి చేత అయింది వాళ్ళకి 1 గంట సేపుని మన ఆరోగ్యం కోసం మన కోసం కేటాయించి 1 గంటని ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మూడోది మానసిక ప్రశాంతత ఉండేటట్టు చూడండి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రీ రాజశ్యామల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బండ్లమ్మ వారిని రాజశ్యామల దేవిగా అలంకరించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రీ రాజశ్యామల ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బండ్లమ్మ అమ్మవారిని రాజశ్యామల దేవిగా అలంకరింపజేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సమస్త భక్తులకి నమస్కారం. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో మరి 30వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కూడా శ్యామల నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఈ శ్యామల నవరాత్రములలో అర్చన చేయించుకోవాలి అనేటువంటి తపన ఉన్న భక్తులు అనేక మంది అనేక ప్రాంతాల నుండి విరివిగా వచ్చి ఉదయము సాయంకాలములలో కూడా అర్చన జరిపిస్తున్నారు. అటువంటి అర్చన చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు, దేవస్థానం పంచాంగం ఇవ్వబడుతోంది. అలాగే రేపు 3వ తారీఖు సోమవారం శ్రీ పంచమి సందర్భంగా చిరంజీవులందరికీ కూడా దేవస్థానం తరఫున సరస్వతి పూజ చేయించి ఆ చిరంజీవులకి మంచి విద్య అభివృద్ధి కలగాలనేటువంటి ఆశయంతో అక్షరాభ్యాస కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి కావలసిన పలకలు కానీ బలపాలు కానీ ఇవన్నీ కూడా దేవస్థానం తరఫున ఉచితంగా అందజేయబడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క చిరంజీవులని ఆలయానికి తీసుకురండి, అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించండి. వారి యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు కూడా బాట వేయిస్తారని మరొక మారు తెలియపరుస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. మాజీ హవాల్దార్ లుక్కా నగేష్కు ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. కర్లపాలెం మండలం చింతాయపాలెంకు చెందిన లుక్కా నగేష్ 22 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొంది స్వగ్రామం చింతాయపాలెంకు విచ్చేశారు. ఈ సందర్భంగా కర్లపాలెం ముకుంద టీ స్టాల్ నుండి నగేష్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూలు జల్లుతూ బాణసంచ కాల్చుతూ స్వాగతం పలికారు. గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లుక్కా పవన్ కుమార్, కాటూరి దుర్గా ప్రసాద్, ఈపురి నగేష్, కర్రి బాలాజీ ప్రసాద్, వెంకట దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూట్స్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19 నుండి 45 సంవత్సరాల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించవలను. 9573363141 ఆయన కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సేఫ్టీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సేఫ్టీ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో సంవత్సరం పొడవునా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 64 కోర్సులో ట్రైనింగ్ ఇస్తుంటాము. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అంటే 30 రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ టైంలో వాళ్ళకి భోజనం కానీ వసతి సౌకర్యం కానీ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలు 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ టైలరింగ్ ఫ్రీ ట్రైనింగ్ కోర్సులో ఎన్రోల్ చేసుకోదలుచుకున్న వారు మీ పేరు నమోదు చేసుకోగలరు. ఒకప్పుడు అరకు లోయకే పరిమితమైన తీంసా నృత్యం ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని మంచు మేఘాలతో సముద్రంలా కనువిందు చేస్తున్న మాడగడ వ్యూ పాయింట్లు అందమైన తీంసా నృత్యం చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బుడే సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రెహమాన్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా 4వ తేదీన అల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నామని, ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం నాడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారి హెల్త్ కేర్ మెడికల్స్ నందు బాలాజీ హాస్పిటల్స్ పొన్నూరు వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ అమృత గరికిపాటి గారు, ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ రేణు కుమార్ గారు, పిల్లల వైద్య నిపుణులు, అలాగే డాక్టర్ అస్మా గారు, స్త్రీ వైద్య నిపుణులు వారి యొక్క అమూల్యమైన వైద్య సేవలు మరియు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరు గ్రామము మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతంలో ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి. శ్రీ సత్యసాయి ట్రస్ట్ వాలంటరీ ముదునూరి శివనాగరాజు. మాజీ హవల్దార్ లుక్ నాగేష్కు ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. ఆకుకూరలు తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ షుగర్ అదుపులో ఉంటుంది. డాక్టర్ చెల్ల రామ్మోహన్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.